తెలంగాణలో కులగణన దుమారం కంటిన్యూ అవుతోంది. రాజకీయమంతా ఇప్పుడు గాంధీ కుటుంబం చుట్టూ తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ కులాన్ని క్వశ్చన్ చేశారు. మోడీ పుట్టుకతో బీసీ కాదని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని అన్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర సమస్యలు పక్కదారి పట్టించేందుకే కులాల ప్రస్తావన చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బండి సంజయ్ ఒక అడుగు ముందుకు వేసి రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం అంటూ క్వశ్చన్ చేశారు. దీనిపైనే ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామంటూ సవాల్ విసిరారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతల మాటలతో రాజకీయం మొత్తం బీసీ కులగణన చుట్టే తిరుగుతోంది. బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. రాహుల్ గాంధీది ఏ కులం అనేది మంత్రి సంజయ్ తెలుసుకోవాలని అనుకుంటే కేంద్రం కులగణన చేయాలన్నారు. అప్పుడు రాహుల్ గాంధీ కులం పేరు చెప్పడంతో పాటు సంతకం కూడా చేసిస్తారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణుడని దేశంలో సబ్బండ వర్గాల కోసం కొట్లాడుతున్న నేతను చూసి బీజేపీ జీర్ణించుకోలేకపోతోందంటూ విమర్శించారు. కులగణన వ్యవహారంలోకి ఇప్పుడు రాహుల్ గాంధీని లాగే వరకు వెళ్లింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఇష్యూని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది. కేంద్రం బీసీ కులగణన చేస్తుందా లేదా అని ఒత్తిడి పెంచేందుకు ట్రై చేస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తోనూ ఇదే కార్యాచరణతో ఎంట్రీ ఇచ్చేలా చేయాలని హస్తం పార్టీ భావిస్తోంది. బీసీ కులగణనపై ఎంత చర్చ జరిగితే కాంగ్రెస్ కి అంత లాభమని లెక్కలు వేసుకుంటోంది.